తరతరాల నీ నిరీక్షణ ఫలించింది. జన్మ జన్మల మన అసుర జాతి కళ నెరవేరబోతోంది. వేల సంవత్సరాలుగా నీవు దేనికోసమైతే నిరీక్షిస్తున్నావో అది పంచగ్రహ కూటమిలో పుట్టింది. లేచిరా, నీ నమ్మిన బంటు మాయని చెప్తున్నాను, నన్ను నమ్మిరా. मचारे माई मचारे మాయి నీ మాటలు వింటుంటే రోమాలు శూలాలవుతున్నాయి, నరాలు పల్లాలవుతున్నాయి, నెత్తురు ఓటెత్తుతోందిరా. పగ ప్రతీకారాలతో నా దేహం దహించుకుపోతోంది. సమస్త లోకాలపై ఆధిపత్యం సురులకు, అవమానం అసురులకా? మా తాత ముత్తాతలు బకాసుర, భస్మాసుర, రావణాసుర, నిశాసుర, మహిషాసురులందరినీ వంచారు, వంచి వధించారు. రాక్షస జాతిలో మిగిలి ఉన్న ఒక్కడు, ఒకే ఒక్కడు అసురుడు, బకాసురుడు. పంచగ్రహాల సాక్షిగా పుట్టిన బిడ్డకు యుక్త వయసు రాగానే వివాహమాడి పుణ్యస్త్రీగా బలి ఇచ్చి పంచభూతాలైన గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశములను నా వశం చేసుకుని దేవతలని, ఆ దేవతలకు పూజలు చేసే మానవ జాతిని మసి చేసి 14 భువనాలకు అధిపతినై అంతరించిపోతున్న మన రాక్షస జాతికి మొలకలు పుట్టిస్తా, సృష్టికి ప్రతి సృష్టి చేస్తా. అంధక, నీ కార్యానికి అడ్డుపడేవాడొకడున్నాడు. శాంతించు అంధక. ఎవడు వాడు? యక్షుడా, గంధర్వుడా, కిన్నరుడా, కింపురుషుడా? నరుడు, 12 ఏళ్ల బాలుడు. మతి భ్రమించినదా మాయి? నరుడు, అందులోను వేలినంత బాలుడా ఈ అంధకాసురుడికి అడ్డుపడేది? మొక్కే మహావృక్షమవుతుంది. ఈ బాలుడే రేపు వీరుడవుతాడు. ఎక్కడ వాడు? ఆ లోక వినాశక హేతువుని అంతం చేస్తాం. ఇదే మా శపథం.
రాతి విగ్రహమునకే రసాగ్ని రగిలించితివి కదే. పండబారిన ఈ ఒంటికి పులకింత కలిగించితివి కదటే. जा रे मही, जा रे। परिमళం, యవ్వన పరిమళం. मजा रे राहुल, मजा रे। పరమేశ్వర! అందక ఏమి ఈ ఆగమనం, ఎందులక రోదనం? ఇది రోదన కాదు, మత్హృదయావేశ సంచలిత ఆక్రందన. కారణం నీవే. నేనా? అవును. మహేశ్వరిని మనువాడు నా ప్రయత్నమునకు అడ్డురానని నాకు వరమిచ్చితివి. అవును, నీవు ఏమి కోరితువో అదే నేనిచ్చితిని. అటులైన అట్టి నా ప్రయత్నమున నాకు అడ్డు వచ్చిన ఆ మల్లిని ధర్మ విరుద్ధముగా ఎందులకు కాపాడితివి? భక్తుని కాపాడుకొనుట భగవంతుని ధర్మము. శిరమునే ఖండించి నైవేద్యముగా అర్పించిన ఈ అంధకుని కన్నా భక్తుడా వాడు? నీ భక్తి స్వార్థజనితం, అది లోక వినాశక హేతు. అతనిది నిస్వార్థ భక్తి, లోక కళ్యాణకారకం. అటులైన నాకిచ్చిన వరమునకు అర్థమేమి? అది వ్యర్థము. నీకు అడ్డురానని వరమిచ్చితిని గాని అతనికి సాయము చేయనని అనలేదు, అటుల నీవు కోరను లేదు. అహో, ఏమి ఈ మాటల గారడి? ఆ మాయావి విష్ణువు వలె నీవును వాక్చతురత చూపి ఈ అంధకాసురుని మోసగించ ప్రయత్నించకు. నీ ఆటలు నా దగ్గర సాగావు. శివా, మరల చెప్పుచుంటిని, నీవిచ్చిన వరము ప్రకారము నా పరిణయ యత్నము నిర్విఘ్నముగా జరుగవలెనన్న ఆ మల్లికి నీ అండ ఉండరాదు. అంధకుడు అన్న పేరు సార్థకం చేసుకున్నావు అందక. నీ స్వయంకృత అపరాధమునకు నన్ను నిందించుచుంటివా? స్వయంకృతాపరాధమా? అవును, నీ కార్యసిద్ధికి ఆటంకమని భావించి ఏ బాలుడనైతే అంత ముందించితినని నీవు అనుకొనుచున్నావో ఆ బాలుడే మళ్ళీ. అసంభవం! వాడిని ఆనాడే అంత ముందించా. అదే నీ అజ్ఞానం. మహిని మనువాడ విధి నిర్ణయమున జన్మించిన కారణ జన్ముడు మళ్ళీ.
కపట నాటక సూత్రధారి, నీ కుతంత్రమంతయు బోధపడినది. మహేశ్వరా, ఇప్పటి వరకు నేను నీ భక్తుడిని. ఈ క్షణం నుండి నువ్వు నా శత్రువువి. ఇంతవరకు నా భక్తిని మాత్రమే చూసావు, ఇక పైన నా పగని చూస్తావు. నీవే కాదు, మీ ముక్కోటి దేవతలందరూ ఏకమై వచ్చిన ఆ మల్లిని నా నుండి కాపాడుకోలేరు. వాణ్ణి అంత ముందించి మహేశ్వరిని మనువాడి బలిగించి పంచభూతములను నా గుప్పెట బిగించి 14 భువనములను పాలించెదా. వినాశకాలే విపరీత బుద్ధి.